హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. మీరు చూస్తుంది వచ్చేసి ఇందిరమ్మ హౌసింగ్ L1 L2కు సంబంధించి లీస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు, అన్న లీస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి. అయితే ఆల్రెడీ ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే L1 L2లో ఉన్నారో ఒక జిహెచ్ఎంసీ అలాగే మున్సిపాలిటీలు తప్ప మిగతా అన్ని చోట్ల ఈ ఇందిరమ్మ లీస్ట్ అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేమ్స్తో సహా మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. మీరు ఈ లీస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ రావచ్చు. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ బట్టి అలాగే లైక్స్ బట్టి నేను మరొక వీడియో అయితే చేస్తాను. మీరు లీస్ట్లో ఉన్నారా లేదా, మరి ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఈ జిహెచ్ఎంసీ పరిధి కాకుండా మిగతా అన్ని చోట్ల ఈ ఇందిరమ్మ లీస్ట్ అయితే వచ్చేసింది. ఈ జిహెచ్ఎంసీ ఎప్పుడు వస్తుంది, మరి చాలామంది అయితే జిహెచ్ఎంసీలో ఎదురు చూస్తున్నారు. మరి జిహెచ్ఎంసీలో వాళ్ళకి లీస్ట్ ఎప్పుడు వస్తుంది, లీస్ట్లో వాళ్ళ పేరు ఉంటుందా ఉండదా అని చెప్పేసి నేను మరొక వీడియో అయితే చేస్తాను. నేను చూసుకోవచ్చు, లీస్ట్లో మాత్రం అప్లికేషన్ నేమ్ చూసుకోవచ్చు, అలాగే ఫాదర్ నేమ్, అలాగే క్యాస్ట్, రూఫ్ టైపు, వాల్ టైపు చూసుకోవచ్చు, ప్రజెంట్ రెసిడెన్స్, గ్రామ సభలో ఏమైనా రిమార్కులు ఉన్నాయా అని చెప్పేసి విలేజ్కి సంబంధించిన లీస్టులు అయితే నేను తెప్పియడం అయితే జరిగింది. ఇట్లా ఉంటుంది అన్నమాట లీస్ట్ వచ్చేసి. ఇది లీస్ట్ చూసుకోండి మీరు. ఇట్లాంటి లీస్ట్ మీకు కూడా రిలీజ్ అవుతుంది, బట్ జిహెచ్ఎంసీలో మాత్రం ఇప్పుడు రిలీజ్ కాలేదు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి వాళ్ళు రిలీజ్ అయినాక వాళ్ళ నేమ్, అప్లై చేసిన వాళ్ళ నేమ్ L1 L2లో ఉంటుందా లీస్ట్లో లేదా అని చెప్పేసి నేను మరొక వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.